అందరికీ నమస్కారం. నా పేరు లక్ష్మి. సోషల్ మీడియా ఈ రోజున హైడ్రా అని చెప్పని పేదవాళ్ళ బతుకుల్ని సంపేస్తున్నారు. హైడ్రా అని చెప్పని వాళ్ళని సంపేస్తున్నారు. ఇదేనా మన గవర్నమెంటు కోరుకున్న కోరికలు? ప్రజల్ని ఇళ్ళని కూలగొట్టించమని గవర్నమెంటు హైడ్రా అని పెట్టుకుందా? ఆ హైడ్రా అనేది ఎవరికి సంబంధించింది? దేనికి సంబంధించింది? హైడ్రా అంటే ఏంటి అసలు? హైడ్రాకి సంబంధించిన తెలుసుకున్న వాళ్ళకి తెలియనంత ఆస్తులు సంపాదించుకుంటానికి ఆ హైడ్రా అనేది పెట్టుకున్నారు. మరి గవర్నమెంట్ అంటే హైడ్రా మీద పెట్టుకొని ప్రజలని మోసం చేస్తూ, ప్రజల జాగల్ని గుంజుకుంటూ, ప్రజల ఆస్తుల్ని తీసుకుంటూ ఇలాంటి హైడ్రా పెట్టమని మన గవర్నమెంట్కి చెప్పారా? చెప్పించుకున్నారా? నేర్చుకున్నారా? నేర్పించారా? హైడ్రా అంటే ప్రజలకి హైడ్రా లాగా ఉండాలి. హైడ్రా అంటే ప్రజల్ని మోసం చెయ్యొద్దు అని చెప్పాలి. హైడ్రా మన గవర్నమెంట్నే మోసం చేస్తే మరి మన గవర్నమెంట్ కూడా హైడ్రానే. మరి గవర్నమెంట్ ఎక్కడెక్కడ ల్యాండ్లు ఉన్నాయో ఆ గవర్నమెంట్ కూడా పేదవాళ్ళకు పంచండి. అది హైడ్రా అంటే. అలాంటి హైడ్రా అనేది పేదవాళ్ళకి ఇచ్చేదే హైడ్రా అంటారు. ఎక్కడ ఏ జాగలున్నా గవర్నమెంట్ జాగలు ప్రజలకి పంచటానికే హైడ్రా అంటారు. మన హైడ్రాని మనమే ప్రజల్ని మోసం చేస్తే మరి అంత కాడికి మన హైడ్రా అనేది గవర్నమెంట్ ఎందుకు ఉంటుంది? ప్రజల్ని ఎందుకు ముంచుతుంది? ప్రజల ఆస్తుల్ని దోసుకుంటానికి, తీసుకుంటానికి మీకై మీరే దాని మీద ఏదో ఒక రూపంలో ఏదో ఒకటి సరదాగా ఆడుకుంటూ, పాడుకుంటూ, నవ్వుకుంటూ, సంతోషంగా ఎంజాయ్ చేయటానికి, పేదవాళ్ళ బతుకుల్ని సంపేయటానికి మీరు హైడ్రా పెట్టుకున్నారు గవర్నమెంటు. మరి కోర్టు హైడ్రా తెలంగాణకే హైడ్రా లేదు, ఆల్ రౌండ్ ఆంధ్రాకి మరి అక్కడ కూడా హైడ్రా ఉంది. మరి అక్కడ హైడ్రా ఉన్నప్పుడు తెలంగాణకి హైడ్రా అనేది ఎందుకు పెట్టారు? ఎందుకు తీసుకొచ్చారు హైడ్రాని? మరి గవర్నమెంట్కు తెలీదా? గవర్నమెంట్లో పనిచేసే వర్కర్స్కు తెలీదా? డబ్బులు సంపాదించుకుంటానికి హైడ్రా అని చెప్పి మోసం చేయటానికి ప్రజల్ని పట్టించుకోకుండా దొంగ ఓట్లు వేసుకొని దొంగల్లాగా బతుకుతూ హైడ్రా అని పెట్టుకున్నారు. అలాంటి హైడ్రాలు ఎవరికి హక్కు అధికారం లేని హైడ్రా గవర్నమెంట్ ఎన్ని ఆస్తులుంటే అన్ని ఆస్తులకి హైడ్రా దాని మీద చూపించండి. గవర్నమెంట్ జాగలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఎన్ని ల్యాండ్
చేసుకోండి. మీకు అమౌంట్ పడుతుందని ప్రజలు ఆస్తుల్ని గుంజుకొని వాళ్ళు కష్టపడి సంపాదించుకొని అప్పులు సప్పులు చేసుకొని లోన్స్ తీసుకొని ఇళ్ళు కట్టుకొని వాళ్ళు బతుకుతుంటే ఆ బతికే ప్రజల్ని మీరు హైడ్రా అని మోసం చేస్తూ పోలీసు గారోళ్ళు హైడ్రాకి సంబంధించినగా ఉంచుకొని వాళ్ళ దగ్గర ఎన్ని ఆస్తులు మీరు తీసుకుంటుంది హైడ్రా, ఎంత డబ్బు మీరు పోలీస్ ఆఫీసర్లు సంపాదించుకుంటున్నారు. ప్రజలకి పోలీస్ ఆఫీసర్ లాగా మీరు ఉండకుండా హైడ్రాకి సపోర్ట్ ఇచ్చుకుంటూ, గవర్నమెంట్ సపోర్ట్ ఇచ్చుకుంటూ, ప్రభుత్వానికి సపోర్ట్ ఇచ్చుకుంటూ, ప్రజల్ని మోసం చేస్తూ ప్రజల ఆస్తులు గుంజుకుంటే మీకు ఎంత ఇస్తున్నారు, ఏం చేస్తున్నారు పోలీస్ ఆఫీసర్లు? ప్రజలు మాట్లాడుతుంటే మన పోలీస్ ఆఫీసర్లకు అనేది అది మంచితనం అని మీకు అనిపించటం లేదా, చెడ్డతనం అని మీకు అనిపిస్తుందా? ఇదేనా మీరు కోరుకున్న కోరికలు? ఇవాళ చదువుకొని ఇంత స్థాయికి ఇంత పేరు మీరు పోలీస్ ఆఫీసర్లు తెచ్చుకున్నారంటే ప్రజలకి ఉండి ప్రజలతో పోలీస్ ఆఫీసర్ లాగా నిలిసి ప్రజల్ని కాపాడేదే పోలీస్ స్టేషన్లు, ప్రజల్ని పట్టించుకునేదే పోలీస్ ఆఫీసర్లు. మీడియా వాళ్ళంటే దొంగ మీడియా వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలి మీరు. దొంగ మీడియా వాళ్ళు వచ్చి మీకు సపోర్ట్ ఇస్తే దొంగ మీడియా వాళ్ళ మీద మీరు ఫోకస్ పెట్టరు. కానీ మంచి చేసి మర్యాదగా నీతిగా నిజాయితీగా ఉండే మీడియా వాళ్ళ మీదకి వచ్చి మీరు కేసుల మీద కేసులు వేస్తే పోలీస్ ఆఫీసర్ల మీద కూడా కేసుల మీద కేసులు వేస్తారు. అది మీకు తెలుసా తెలీదా? ఎవరైనా సరే ఎక్కడైనా సరే హైడ్రా అంటే హైడ్రానే, పోలీస్ స్టేషన్లు అంటే పోలీస్ స్టేషన్లోనే, గవర్నమెంట్ అయితే గవర్నమెంట్ లాగానే, ప్రభుత్వం అంటే ప్రభుత్వం లాగానే, ప్రజలంటే ప్రజల్లాగానే పట్టించుకునేదే ప్రజల్ని. ప్రతి ఒక్క లీడర్స్ అయినా ప్రతి ఒక్క పార్టీలైనా ప్రజలకి సపోర్ట్గా ఉండి ప్రజలతో ఆలోచించుకొని మన ప్రజల్ని కాపాడితేనే హైడ్రా వచ్చిందని హైడ్రా మీద మీరు తింటూ, హైడ్రా మీద మీరు బతుకుతూ, హైడ్రాకే కుప్పగోలు కొట్టిస్తున్నారు మీరు. ఇలాంటి వాళ్ళ మీరు గవర్నమెంట్లో చదువుకొని సంపాదించుకొని ఆస్తుల మీద ఆస్తులు సంపాదించుకొని ప్రజల్ని మోసం చేస్తూ ఆ మోసంలో మీరు ఇరుక్కొని ప్రజల్ని కాపాడాలి కానీ ప్రజల్ని చంపేయొద్దు. ఇలాంటి గవర్నమెంట్ని హైకోర్టు ఏమంటుంది? హైకోర్టు ప్రజల జోలికి వెళ్ళొద్దు, ప్రజలు ఇంటిని కూలగొట్టించొద్దు, ప్రజల కాడికి మీరు వెళ్ళి వాళ్ళ గుమ్మాల దగ్గరికి వెళ్ళినా వాళ్ళ ఆస్తుల కాడికి వెళ్ళినా గవర్నమెంట్ హైకోర్టు ఊరుకోదు అని స్పష్టంగా చెప్పింది గవర్నమెంట్. చెప్పినా కూడా పోలీస్ గారోళ్ళకి గవర్నమెంట్కి ప్రభుత్వానికి లింకు పెట్టుకొని ఆ లింకుని మీరు సంపాదించుకుంటూ ఆస్తుల మీద ఆస్తుల్ని సంపాదించుకుంటుంటే మరి మీకు పిల్లలున్నారు, మీ పిల్లలకి పిల్లలున్నారు, ఆ పిల్లలకి పిల్లలున్నారు, మరి మీరు కూడా మరి ప్రజలు కూడా మీకు పిల్లలే కదా, గవర్నమెంట్కైనా ప్రభుత్వానికైనా పోలీస్ ఆఫీసర్లకైనా. మరి అది తెలుసా తెలీదా? ప్రజల కోరికలు మీరు తీరుస్తారా తీర్చరా? ఇలాంటి ప్రభుత్వాలు ప్రజల్ని చంపేస్తుంటే హైకోర్టు అన్నా పట్టించుకుంటుంది కానీ గవర్నమెంట్ పట్టించుకోవటం లేదు. హైడ్రా అని చెప్పని హైడ్రానే కుప్పగోలు కొట్టి
చేసుకోండి. ప్రజలు కూడా అదే చేస్తారు. గవర్నమెంట్ని తీసి పక్కకు పడేయండి. గవర్నమెంట్లో జాబులు చేసుకునే వాళ్ళకి ఎందుకు ఇంకా గవర్నమెంట్ ఎందుకు? ప్రజల్ని పట్టించుకోలేనప్పుడు, వాళ్ళ ఆస్తులు గుంజుకున్నప్పుడు ఇంకా అలాంటి వాళ్ళకి గవర్నమెంట్ ఎందుకు? ప్రైవేటుకి చేర్చుకోండి, ఇంకా బాగుంటుంది. ప్రైవేటుకి పెట్టుకుంటే ఇంకా చాలా సంతోషం అనిపిస్తుంది. అప్పుడు గవర్నమెంట్ కోర్టు కూడా ప్రైవేటుకి వెళ్ళిపోతుంది. హైకోర్టు, గవర్నమెంట్ కోర్టు కూడా ప్రైవేట్కి వెళ్ళిపోతుంది. ఇంకా గవర్నమెంట్ని ప్రైవేట్కి తీసుకున్నప్పుడు ఆర్టీసీ డిపోలను కూడా ప్రైవేట్కి చేర్చుతున్నారు. ఎందుకు? వాళ్ళు సంపాదించుకొని కష్టపడి ఆర్టీసీ డిపోని కాపాడుకుంటే ప్రభుత్వం పట్టించుకోకుండా అక్కడ వాళ్ళని మోసం చేస్తున్నారు. డిపోని మీకు కావాల్సింది ఆస్తులు, అంతస్తులు, కానీ ప్రజల్ని పట్టించుకోరు, ప్రజలతో మాట్లాడరు. ప్రజలు ఏదన్నా చెప్తే దాన్ని దూరంగా పెట్టేస్తున్నారు. ఇదేనా మీరు కోరుకున్న కోరికలు? హైడ్రాకి సంబంధించిన కోరికలు ఇవేనా? ఎంత ఆస్తులు సంపాదించుకొని ఎన్ని సంవత్సరాలు బతుకుతారు? మీ ఆస్తులు ఎంతగానో సంపాదించుకొని ఎన్ని రోజులు బతుకుతారు? బతికినా వేస్టే, చచ్చిపోయినా వేస్టే. ఎందుకంటే ప్రతి ఒక్క ప్రజలకి తప్పు చేసిన వాళ్ళ ప్రతి ఒక్క ఊర్లకి వెళ్ళిపోతాయి, ప్రతి ఒక్క ప్రజలకు వెళ్ళిపోతాయి. ఇలాంటి తప్పు చేస్తే తప్పు అంటారు, మంచి చేస్తే మంచి అంటారు. మీకు మంచి కావాలనా? తప్పు చేసిన చెడ్డ కావాలనా? మీకు ధనం అనేది ధనంలాగానే ఉండాలి. మీ ఆస్తులు అనేది మీ ఆస్తులు మీ వరకే ఉండాలి. ప్రజల ఆస్తులు గుంజుకొని ప్రజలను చంపేస్తుంటే ప్రజలు ఊరుకుంటారా? దేనికి ఊరుకుంటారు? ఎందుకు ఊరుకుంటారు? మన అయ్య ఆస్తులు కాదు, మన అమ్మ ఆస్తులు కాదు, కష్టపడి సంపాదించుకున్న ప్రతి ఒక్క తల్లిదండ్రుల ఆస్తులు అవి. మరి ఇంతగానం మీరు పట్టించుకోలేని ఒక హైడ్రాని, అలాంటప్పుడు మీరు ప్రజలకు ఎందుకు పనికొస్తారు? ప్రభుత్వాలు మున్సిపాల్ మీద వేయండి కేసులు, పోలీస్ ఆఫీసర్ల మీద వేయండి కేసులు. గవర్నమెంట్ ఇంత తప్పు చేస్తుంటే ప్రభుత్వం పట్టించుకోదు, పోలీస్ ఆఫీసర్లు పట్టించుకోకపోతే అలాంటప్పుడు ప్రభుత్వం ఎందుకు? ప్రజలకి, ప్రజలే ఓట్లు వేసుకుంటారు, ప్రజలే బతుకుతారు, ప్రజలే తింటారు, ప్రజలే సంపాదించుకుంటారు. బ్యాంకీలను పెట్టుకున్నారు. ఏ బ్యాంకీల్లో కూడా కరెక్ట్ సిస్టమ్ లేదు. ఒక బ్యాంకీ మంచిగా ఉంటే ఒక బ్యాంకీ దొంగ బ్యాంకీలు దొంగల్లాగా బతుకుతున్నారు. అక్కడ కూడా తప్పులు జరుగుతున్నాయి. ఇలాంటి ఎన్ని తప్పులు చేసి ఎన్ని రోజులు మనం బతకాలని కోరుకోవాలి? ప్రజల్ని బతికిస్తేనే మనం బతుకుతాము. ప్రజల్ని పట్టించుకోకపోతే మనం పట్టించుకోలేము. నువ్వెన్ని ఆస్తుల్లో ఉన్నా, ఎన్ని అంతస్తుల్లో ఉన్నా, మన దారి కింద నేలే మనది. ఆ నేలను చూసన్నా పట్టించుకొని ఒక నేల మీద అడుగేస్తున్నావు నడక, ఆ నడకని నీ కాళ్ళతోటి నువ్వే తొక్కేసుకుంటున్నావు. మన జీవితం మనమే మోసం చేస్తున్నావు. ఆ మోసంలో ఎన్ని రోజులు ఉంటావు? ఎన్ని రోజులు చేస్తావు? ఏది కూడా మనది కాదు. ఎన్ని ఆస్తులున్నా, ఎన్ని అంతస్తులున్నా, మన శరీరం మనకున్నంత వరకే, మన బతికిన బతుకు, మనం చచ్చిపోయినంత వరకే, బతికినంత వరకే మంది. ఎన్ని ఆస్తులున్నా, ఎన్ని అంతస్తులున్నా, ప్రజలు మంచిగా ఉంటే ప్రతి ఒక్క గవర్నమెంట్కి మంచిగా ఉంటుంది, ప్రతి ఒక్క పోలీస్ ఆఫీసర్ మంచిగా ఉంటుంది, ప్రతి ఒక్క హైకోర్టు కూడా మంచిగా ఉంటుంది. ఇన్ని తప్పులు జరిగినా కూడా పట్టించుకోలేని గవర్నమెంటు హైడ్రా అని పెట్టుకొని మోసం చేస్తుంటే అలాంటి హైడ్రా మీద వేయండి కేసులు. పట్టించుకోండి పోలీస్ ఆఫీసర్లు. హైడ్రా మీద కేసులు వేసి దాని మీద ఫోకస్ పెట్టండి. ప్రజలు పట్టించుకునేది హైడ్రా మీద, పోలీస్ ఆఫీసర్లు ఫోకస్ పెట్టాలా. అక్కడ ఎవరైతే గవర్నమెంట్ తప్పు చేస్తుందో హైడ్రా అని పెట్టింది,
పోలీస్ స్టేషన్లు కొంతమంది మంచి పోలీస్ స్టేషన్లో మంచి పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు. దొంగలకి దొంగ పోలీస్ ఆఫీసర్ లాగా ఉండి ప్రజల్ని మోసం చేస్తూ హైడ్రా మీద ఫోకస్ పెట్టి హైడ్రాని గుంజుకొని ప్రజల ఆస్తులు తీసుకుంటే ఎవరు అయ్యక పుట్టిన పిల్లలం మనము, మన కడుపును మనం పుట్టిన మన పిల్లలమే ప్రజల్ని మోసం చేస్తుంటే వాళ్ళ ఆస్తుల్ని గుంజుకుంటానికి హక్కు అధికారం ఎవరికీ లేదు. కష్టపడి సంపాదించుకొని కొనుక్కొని కట్టుకొని పిల్లల్ని బతికించుకునే ఆస్తులు వాళ్ళవి. మరి అలాంటప్పుడు ఇంటి పన్ను కడుతున్నారు, కరెంటు బిల్లులు కడుతున్నారు, నల్ల బిల్లులు కడుతున్నారు, ఇంటి పన్నులు కడుతున్నారు. మరి అలాంటి ఎందుకు పెట్టారు గవర్నమెంట్? అది గవర్నమెంట్ కాదా? మరి ప్రజలకి గవర్నమెంటా, ప్రభుత్వాలకి గవర్నమెంట్కి? ఇదేనా పద్ధతి? ఇది పద్ధతి కాదు, ఇది కరెక్ట్ కాదు. హైడ్రా అనేది తీసేయండి, హైడ్రా మీదే కేసులు వేయాలని మేము కోరుకుంటూ ప్రతి ఒక్క పోలీస్ ఆఫీసర్లకి, ప్రతి ఒక్క గవర్నమెంట్కి, హైకోర్టుకు కూడా నమస్కరించి కోరుకునేది ప్రజలు ఇంతగానం ఏడుస్తూ మాకు నిన్న రాత్రి చెప్పి బాధపడుతుంటే నాకే బాధ అనిపించింది. దయచేసి హైడ్రా మీద కేసులు వేయాలని మేము కోరుకుంటూ ప్రతి ఒక్క ప్రజలకి, ప్రభుత్వాలకి, గవర్నమెంట్కి కూడా నమస్కరించి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇది పట్టించుకొని సపోర్ట్గా ప్రజలకు ఉండాలని మేము కోరుకుంటూ ప్రతి ఒక్క పోలీస్ ఆఫీసర్లు కూడా ప్రజలకి న్యాయం చెయ్యండి. ప్రజలకి చేతులు అనేది అడుక్కోనీయకుండా చెయ్యండి. పిల్లలు చదువుకోలేకుండా పోతున్నారు. రోడ్ల మీద ఉంటే ప్రతి ఒక్క పోలీస్ ఆఫీసర్లకు కూడా మీ ఇళ్ళని కూడా కూలగొడితే మీ పిల్లలు కూడా రోడ్ల మీదే కదా ఉండేది. గవర్నమెంట్ ఆస్తులు గవర్నమెంట్ వాళ్ళ మీద కూడా వాళ్ళ